Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April past. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అండ్ ఎడ్యుకేటివ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్లో నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. నన్ను ఏప్రిల్లో ఉన్న మనం గ్యారెంటీగా నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి విజయం సాధించాలి. ఈ నోటిఫికేషన్లో మన గ్యారెంటీగా డిఎస్సి స్కూల్ అండ్ ఎడ్యుకేటివ్ మనకి ఏం కావాలో ఆ జాబ్ సాధించాలి. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. మా ఫస్ట్ వన్ చూసుకుంటే ఎన్ఈఓసోస్ అనే ఒక విన్యాస వార్తల్లో ఉంది. ఒక విన్యాసం వార్తలో ఉంటే త్రివిధ దళాలు ఏ విన్యాసం, ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీయా, ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది? ఈసారి జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్? చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ సరస్వతి సమ్మాన్ అవార్డు 2024. సరస్వతి సమ్మాన్ అవార్డు 2024 అసలు వ్యాస సమ్మాన్ అవార్డు అంటే ఏంటి? సరస్వతి సమ్మాన్ అవార్డు అంటే ఏంటి? సరస్వతి సమ్మాన్ అవార్డు భారత రాజ్యాంగంలో ఎన్ని భాషల రచయితలకు ఇస్తారు? 2024లో ఎవరికి ఇచ్చారు? 2024 అవార్డు 2025లో ఎవరికి ప్రకటించారు? ఏ భాషలో ప్రకటించారు? తొలిసారిగా ఎవరిచ్చారు? తొలిసారిగా ఏ ఇయర్లో ప్రకటించారు? అసలు ఈ అవార్డుని ఎవరిస్తారు? ఇవన్నీ మాట్లాడతాం. ప్రైజ్ మనీ ఎంత? వ్యాస సమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? ఎలా మాట్లాడతాం? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ కాశ్మీర్లో తొలి వందే భారత్ రైలు. జమ్మూ అండ్ కాశ్మీర్లో తొలి వందే భారత్ రైలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మంత్లో మోడీ గారు ప్రారంభిస్తారు. అసలు ఫస్ట్ వందే భారత్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని వందే భారత్లు ఉన్నాయి? ఇవన్నీ మాట్లాడుతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇటీవల కాలంలో ట్రంప్ గారు కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అసలు నోబెల్ శాంతి అవార్డు ఎక్కడిస్తారు? ఏ దేశంలో ఇస్తారు? నోబెల్ శాంతి అవార్డుని ఎక్కువ సార్లు పొందిన సంస్థ ఏంటన్నా రెడ్ క్రాస్కి 3 సార్లు ఇచ్చారు. 19, 17, 44, 63. నోబెల్ శాంతి అవార్డు 2 సార్లు పొందిన సంస్థ UNHCR, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ రిఫ్యూజెస్. 2 సార్లు వచ్చిందన్న గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ అవార్డు మొత్తం 8 రంగాలు ఇస్తారు. ఇవన్నీ మీకు తెలుసు. తప్పనిసరిగా డిఎస్సిలో నోబెల్ అవార్డు లేకుండా ప్రశ్నపత్రం తయారవ్వదు. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు? తొలి భారతీయ మహిళ ఎవరు? నోబెల్ అవార్డు ఇప్పటివరకు భారతీయులకు 10 మందికి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, హరగోవింద్ ఖురానా, మదర్ తెరీసా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, అమర్త్య సేన్, విఎస్ నైపాల్, ఆర్ వెంకటరామన్, కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ. ఇలా చూస్తూ ఉండాలి. నోబెల్ అవార్డు ప్రారంభంలో ఎన్ని రంగాలు ఇచ్చేవారు? 5 రంగాలు. ప్రస్తుతం 6 రంగాలు. నోబెల్ అవార్డుని ఎక్కడిస్తారు? ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వన్ విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం వార్తలో ఉంది. విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం దివ్యాంగులకు సంబంధించిన అవార్డు వార్తల్లో ఉంది. అంటే ఒక విన్యాసం వార్తల్లో ఉందంటే పర్టికులర్గా ఆ విన్యాసం పేరు, ఇవన్నీ చూడాలి. ఫస్ట్ వన్ విన్యాసం పేరు గుర్తుకుండాలి. నెక్స్ట్ వన్ ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది? ఎన్ని దేశాల మధ్య? నెక్స్ట్ ఆ దేశాలు ఏంటండి? నెక్స్ట్ వన్ త్రివిధ దళాలు ఏ విన్యాసము? మరి ఈసారి జరిగిన ఎడిషన్ ఎన్నవ ఎడిషన్? నెక్స్ట్ వన్ ఎక్కడ జరుగుతుంది? లొకేషన్. ఇలా గుర్తుకుండాలి. ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే విన్యాసం పేరు ఎన్ఈఓసోస్. మరి ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది అంటే 15 దేశాల మధ్య జరుగుతుంది. అంటే బహుళ దేశాలు, అంటే ఆ దేశాలు బహుళ దేశాలు, దాన్ని మల్టీ డైమెన్షనల్ కంట్రీస్ అంటారు. మరి త్రివిధ దళాలు ఏ విన్యాసము? ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అంటే ఇది ఒక వైమానిక విన్యాసము, వైమానిక దళ విన్యాసము, అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి. ఈసారి జరుగుతున్న ఎడిషన్ 25th ఎడిషన్, 25వ ఎడిషన్. ఇది ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఈసారి ఎక్కడ జరుగుతుంది? ఏ దేశంలో జరుగుతుంది? గ్రీస్ దేశంలో. దీంట్లో భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. భారతదేశం యొక్క వైమానిక దళం కూడా పాల్గొంటుంది. భారతదేశం కూడా దాంట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే గ్రీస్లో జరిగే వైమానిక విన్యాసము పేరు ఎన్ఈఓసోస్. మొత్తం 15 దేశాలు పాల్గొంటాయి. మార్చి 31 నుండి ఏప్రిల్ 11 వరకు జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. గ్రీసులో ప్రధానంగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ విన్యాసాన్ని? చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీసులో హెలెనిక్ వైమానిక దళం నిర్వహిస్తుంది. గ్రీసులో హెలెనిక్ వైమానిక దళం నిర్వహిస్తుంది ఈ విన్యాసాన్ని. ఓకేనా. ఇటీవల కాలంలో వార్తలను విన్యాసాలు తప్పనిసరిగా రోజు ఏదో ఒక విన్యాసం వస్తుందన్న ఆ విన్యాసాల నుంచి గ్యారెంటీగా ఒక మార్కు వస్తుంది. విన్యాసం జరిగితే విన్యాసం పేరు, ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది, అండ్ త్రివిధ దళాలు ఏ విన్యాసం, ఈసారి జరిగిన ఎడిషన్ ఎన్నువా ఎడిషన్, అండ్ ఎక్కడ జరుగుతుంది. లేటెస్ట్గా మీకు చెప్పిన విన్యాసాలు ఒక్కసారి రీకాల్ చేస్తే వెరీ లేటెస్ట్గా కంజర విన్యాసము నన్ను మీకు మరల చెప్తున్నా. ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే అది ప్రిపేర్ అవ్వడం కాదు, దాని చుట్టూ ఉన్నాయి చూస్తావాలి. గతంలో చెప్పిన పాయింట్స్ మరలా రీకాల్ చేస్తూ ఉండాలి. ఇది చదివే విధానము. కంజర విన్యాసము ఎన్ని దేశాల మధ్య జరుగుతుందని అంటే ఇండియా వర్సెస్ కిర్గిస్తాన్, ఇండియా మరియు కిర్గిస్తాన్. ఇది ఒక ఆర్మీ విన్యాసం అని మాట్లాడుకున్నాం. ఈసారి 2025లో జరిగిన ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 12వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలన్న చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇటీవల కాలంలో లేటెస్ట్గా ఐక్యమే విన్యాసము. ఐక్యమే విన్యాసాన్ని భారత్ మరియు ఆఫ్రికా దేశాలు ఏర్పాటు చేసిన మాట్లాడుకున్నాం. ఇది పాస్ట్ ఎడిషన్ తొలిసారిగా, చరిత్రలో తొలిసారిగా ఎన్ని దేశాల మధ్య, భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం. అంటే తాంజానియా దేశం అని చెప్పుకున్నాం. అలాగే ఇటీవల కాలంలో లేటెస్ట్గా ఉన్న ఒక విన్యాసం వార్తలో ఉందమ్మా. ఆ విన్యాసం టైగర్ ట్రయాంఫ్. ఇవన్నీ మీకు చెప్పిన పాయింట్స్ మరలా రీకాల్ చేస్తున్నా. మన ప్లస్ అదేనా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి సబ్జెక్ట్ మరలా రీకాల్ చేస్తూ ఉండాలి. ఇది చదివే విధానము. ఓకే, టైగర్ ట్రయాంఫ్ విన్యాసము. ఈ టైగర్ ట్రయాంఫ్ విన్యాసం అనేది 2025లో ఫోర్త్ ఎడిషన్ విశాఖపట్నంలో జరుగుతుంది చెప్పుకున్నాం. విశాఖపట్నంలో జరుగుతుంది. ఏప్రిల్ 2 రేపటి రోజున స్టార్ట్ అవుతుంది. మరి త్రివిధ దళాలు ఏ విన్యాసం అంటే త్రివిధ దళాల విన్యాసం. ఇది త్రివిధ దళాల విన్యాసం అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు పాల్గొంటాయి. 3 దళాలు కూడా పాల్గొంటాయి. ఎన్ని దేశాల మధ్య అంటే భారత్ మరియు అమెరికా. ఈ విన్యాసం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకు టైగర్ ట్రయాంఫ్ విన్యాసం అంటే పర్టికులర్గా ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, నేవీ కాదు, 3 దళాలు కూడా పాల్గొంటాయి. ఫోర్త్ ఎడిషన్ విశాఖపట్నంలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇంద్రా విన్యాసం వార్తలో ఉంది. భారత్ రష్యా మధ్య జరిగిన ఒక నేవీ విన్యాసం అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు చెప్పా ఆల్రెడీ. ఇలా విన్యాసం వార్తల్లోకి వస్తే ఆ విన్యాసం అన్నీ చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సరస్వతి సమ్మాన్ అవార్డు వార్తల్లో ఉంది. సరస్వతి సమ్మాన్ అవార్డు 2024. ఈ 2024 అవార్డు 2025 లేటెస్ట్గా ప్రకటించారు. ఎవరికి ప్రకటించారు, ఏ పుస్తకం రాశాడు, ఏ భాషలో ప్రకటించారు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే వ్యాస సమ్మాన్ అవార్డు గురించి మాట్లాడుతాం. ఓకే, సరస్వతి సమ్మాన్ అవార్డు 2024 ఎవరికి ప్రకటించారు? మహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్. ఏ భాషలో ప్రకటించారు? సంస్కృతము. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు గుర్తుపెట్టుకుంటే స్వామి నారాయణ సిద్ధాంత సుధా. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఆ బుక్ పేరు స్వామి నారాయణ సిద్ధాంత సుధా. ఎవరు రాస్తారు నాన్న అంటే మహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్. 2024 అవార్డు 2025 ఇచ్చారు కదా. అవార్డు పేరు ఏం పేరు నాన్న? సరస్వతి సమ్మాన్ అవార్డు. ఇక్కడే మరలా చెప్తా క్లారిటీ మీకు. వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు. మరలా చెప్తున్నా, గ్యారెంటీగా ప్రశ్న వస్తుంది. వ్యాస్ సమ్మాన్ అవార్డు మరియు సరస్వతి సమ్మాన్ అవార్డు గురించి. వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు. ఇక్కడ ప్రస్తుతం వ్యాస సమ్మాన్ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు? 1991 సాహిత్య రంగంలో ఇస్తారని మాట్లాడుకుంటాం. ఇది కూడా 1991లో ప్రారంభించారు.
ఎవరిస్తారు ఈ అవార్డుని అంటే కేకే బిర్లా ఫౌండేషన్. కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇస్తారు. ఇది కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వారిన. అయితే వ్యాస సమ్మాన్ అవార్డు పర్టికులర్గా హిందీ భాష రచయితలకు ఇస్తారు. హిందీ భాష రచయితలకు. పుస్తకం హిందీలో రాయాలి. ఇక్కడ భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల రచయితలకు ఇస్తారు. 22 భాషల రచయితలకు ఇస్తారు. మరి అవార్డు పొందిన తొలి వ్యక్తి అంటే వ్యాస్ సమ్మాన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరున్నానా గుర్తుపెట్టుకుందాం. రామవిలాస్ శర్మ. రామవిలాస్ శర్మ. రామవిలాస్ శర్మ. మరి సరస్వతి సమ్మాన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరున్నానా అంటే తొలి వ్యక్తి హరివంశరాజ్. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి హరివంశరాజ్ బచ్చన్. లేటెస్ట్గా 34వ వ్యాస్ సమ్మాన్ అవార్డు 2024 అవార్డు ప్రకటించారు. ఎవరికి వచ్చింది నాన్న? ఒక మహిళకు వచ్చింది. సూర్యబాల హిందీ రచయిత్రికి వచ్చింది. సూర్యబాల హిందీ రచయిత్రికి రావడం జరిగింది. సూర్యబాల 2024 వ్యాస్ సమ్మాన్ అవార్డు. మరలా ఇక్కడ సరస్వతి సమ్మాన్ అవార్డు 34th ఎడిషన్ 34వ అవార్డు ఎవరికి ప్రకటించారు నాన్న అంటే మహామహోపాధ్యాయ సాధు భద్రేష్. 2024 అవార్డు 2025లో ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వ్యాస్ సమ్మాన్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అంటే 4 లక్షలు ఇస్తారు. 4 లక్షలు అందిస్తారని గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి సమ్మాన్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే 15 లక్షలు. ఇది క్లారిటీ చూసుకోవాలి. వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది ఒక సాహిత్య రంగం నుంచి అవార్డే. ఇది 1991లో ప్రారంభించారు. ఇది కూడా 1991. ఎవరిస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్ వారు. ఇది పర్టికులర్ హిందీ భాష రచయితలకు. ఇది భారత రాజ్యాంగంలో 22 భాషలు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి రామ్ విలాస్ శర్మ. ఇక్కడైతే హరివంశరాజ్ బచ్చన్. 34th ఎడిషన్ 2024 సంబంధించి సూర్యబాలకి ఇచ్చారు, హిందీ రచయిత్రి. మరి 34th ఎడిషన్ 2024 అవార్డు 2025లో ఇచ్చారు. ఒక సంస్కృత భాషా పండితం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇటీవల కాలంలో లేటెస్ట్గా ప్రకటించిన అవార్డులు మనకి యాబెల్ ప్రైజ్ అంటాం. ఆబెల్ ప్రైజ్. ఈ ఆబెల్ బహుమతి ఏంటి? గణిత శాస్త్రంలో ఇచ్చే నోబెల్. గణిత శాస్త్ర నోబెల్గా పిలుస్తారు. 2025 అవార్డు ఎవరికి ఇచ్చారు? మసాకి కాశీవారా. మసాకి కాశీవారా మసాకి కాశీవారా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇటీవల కాలంలో లేటెస్ట్గా సంగీత కళానిధి అవార్డు ప్రకటించారు. సంగీత కళానిధి అవార్డు 2025 అవార్డు ఎవరికి ఇచ్చారు నానంటే ఆర్కే శ్రీరామ్ కుమార్. గుర్తుపెట్టుకోవాలి. ఆర్కే శ్రీరామ్ కుమార్కి 2025 సంగీత కళానిధి అవార్డు ఇచ్చారు శ్రీరామ్ కుమార్. అలాగే లేటెస్ట్గా 59th జ్ఞానపీఠ అవార్డు 59వ జ్ఞానపీఠ అవార్డు 2024 అవార్డు మనకి 2025లో ప్రకటించారు. వినోద్ కుమార్ శుక్లా హిందీ రచయిత. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పొందిన తొలి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా. ఇలా చూస్తూ ఉండాలి పాయింట్స్ అన్నీ ఏమైనా ఉంటే మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కశ్మీర్లో తొలి వందే భారత్ రైలు మనకి తెలిసినానా 2019 ఫిబ్రవరి 15వ తారీఖున మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అదిని ప్రవేశపెట్టారు. అసలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం 2014 సెప్టెంబర్ 25వ తారీఖున వచ్చింది కదా. ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ వందే భారత్ రైలుని ప్రవేశపెట్టింది ఎప్పుడు నాన్న అంటే 2019 ఫిబ్రవరి 15వ తారీఖున. అంటే ఢిల్లీ నుండి వారణాసి మధ్య ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపుగా 135కు పైగా వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలన్న. వందే భారత్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వందే భారత్ ఎవరునన్నా? సుధాన్ సుమని. వెరీ గుడ్, సుధాన్ సుమని. మరి వందే భారత్ ట్రైన్స్ని ఎవరు తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంస్థ ఏంటంటే
ఓకేనా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు అంటే చెన్నై హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు వందే భారత్ ట్రైన్స్ తయారు చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ నడిచింది ఎప్పుడు నాన్న? మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఐడియా ఉంది. 2023 జనవరి 15వ తారీఖున మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయ్యింది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఫస్ట్ వందే భారత్ తెలుగు రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఫస్ట్ వందే భారత్ అయితే ఢిల్లీ నుంచి వారణాసి వందే భారత్ పెడతాము సుధాంశమని. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటమే, అలా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 19న మోడీ గారు ప్రారంభిస్తున్నారు. అంటే ఈ ఇయరే ఇదే మంత్. ఎక్కడి నుంచి? ప్రధానంగా ఉదాంపూర్ నుంచి శ్రీనగర్, నెక్స్ట్ శ్రీనగర్ నుంచి బారాముల్లా. గుర్తుపెట్టుకోవాలి, ఉదాంపూర్ నుంచి శ్రీనగర్ నుంచి బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ మధ్య, K272. ఓకేనా. ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తే స్టాక్ జేకే పరంగా 1853 ఏప్రిల్ 16వ తారీఖున భారతదేశంలో తొలి రైల్వే ప్రారంభమైందమ్మా. అంటే ముంబై టు థానే మధ్య ప్రారంభమైంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ లార్డ్ డల్హౌసీ అంటామే. అలా ప్రస్తుతం భారతదేశంలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు నాన్న? అశ్విని వైష్ణవ్. అదే రైల్వే బోర్డ్ చైర్మన్, ప్రస్తుతం రైల్వే బోర్డ్ చైర్పర్సన్ లేదా సీఈఓగా పనిచేస్తుంది ఎవరంటే సతీష్ కుమార్ గారు 47th పర్సన్. రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్మన్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ రైల్వే బోర్డ్ ఎవరు నాన్న? జయవర్మ సిన్హా. ద మోస్ట్ ఇంపార్టెంట్ జయవర్మ సిన్హా. మే ఓవరాల్గా 46th పర్సన్. మహిళల పరంగా అయితే ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. 2026లో జపాన్ సహకారంతో మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. బుల్లెట్ ట్రైన్ ముంబై టు అహ్మదాబాద్ మధ్య స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అలాగే ఇటీవల కాలంలో వందే మెట్రో 2024 సెప్టెంబర్లో దీన్ని మోడీ గారు ప్రారంభించారు. గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి భూజ్ వరకు వందే మెట్రోకి పేరు మార్చారు. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్గా పేరు మార్చారు. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్. ఇలా పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఉండాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. అంటే ఈ ఇయర్లో నోబెల్ శాంతి అవార్డు అక్టోబర్లో ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన వ్యక్తులకి డిసెంబర్ 10వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నోబెల్ శాంతి పురస్కారానికి మనకి ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని అయిన మానవ హక్కులు ప్రజాస్వామ్య పరిరక్షణకు తన వంతు ఫలితాన్ని అందిస్తూ ఉంటారు. తన వంతు అంటే అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఉంటానన్న. ప్రధానంగా చెప్పండి, మానవ హక్కులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము తన ప్రాణాలు అర్పిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తి నోబెల్ శాంతి అవార్డుకి నామినేట్ అయ్యాడు. నేను నోబెల్ శాంతి అవార్డు ఒక్కసారి మీకు నోబెల్ అవార్డు బ్యాక్గ్రౌండ్ చెప్తే, నోబెల్ అవార్డుని 1901లో ప్రారంభించారు నాన్న. నోబెల్ అవార్డుని ప్రారంభంలో 5 రంగాలు ఇచ్చేవారు. 5 రంగాలు, ప్రస్తుతం 6 రంగాలు ఇస్తున్నారు. మీకు చెప్పా చాలాసార్లు. ఈ 6 రంగాలు MPCLPE. నోబెల్ అవార్డు ఎవరైనా చెప్తారు కాదంటలేదు. నోబెల్ అవార్డు వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి, ఫోర్త్ వన్ ఏంటి చూసుకోవాలి మనం. నోబెల్ అవార్డు ఫస్ట్ మెడిసిన్లో ఇస్తారు నాన్న, సెకండ్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత లిటరేచర్ అంటే సాహిత్యం తెలుగులో, నెక్స్ట్ వన్ పీస్ శాంతి రంగము, నెక్స్ట్ వన్ ఎకనామిక్స్లో 1968లో ప్రారంభించినప్పటికీ నోబెల్ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే 1969లో ఇచ్చారు. అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన తొలి వ్యక్తి రగ్నర్ ఫేస్. వెరీ గుడ్. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు నాన్న? మీకు ఐడియా ఉంది, రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 సాహిత్య రంగంలో వచ్చింది. సాహిత్య రంగము. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరిసా 1979లో వచ్చింది. సివి రామన్కు 1930లో వచ్చింది ఫిజిక్స్లో నాన్న. సివి రామన్ ఎఫెక్ట్ అనుకున్నారు 1928లో. వెరీ గుడ్. సివి రామన్కి భారతరత్న కూడా వచ్చింది 1954. నోబెల్ మరియు భారతరత్న వచ్చిన భారతీయులు 3 ఉంటారు.
నోబెల్ మరియు భారతరత్న వచ్చిన వ్యక్తులు ముగ్గురు ఉంటారు భారతీయులు. ఎవరు నాన్న? సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్. సివి రామన్కి నోబెల్ అవార్డు 1930, భారతరత్న 54, మదర్ తెరీసా 1969 నోబెల్ 1979 నోబెల్ అవార్డు, భారతరత్న 1980. అమర్త్య సేన్కి నోబెల్ అవార్డు 1998, భారతరత్న 1999. అలా నోబెల్ ప్లస్ భారతరత్న వచ్చిన భారతీయులు 3 మెంబర్స్: సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్. వెరీ గుడ్. నోబెల్ అవార్డు పొందిన తొలి మహిళ అయితే మేడమ్ క్యూరీకి 1903లో వచ్చింది ఫిజిక్స్లో. నెక్స్ట్ 1911లో కూడా వచ్చింది ఆమెకు కెమిస్ట్రీ. ఏ దేశం అండి? పోలాండ్. ఆ మేడమ్ క్యూరీ జయంతి సందర్భంగా ఆమె రేడియో ధార్మిక మూలకాన్ని కనుగొన్నారు. ఆమె జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము మనకి నవంబర్ 7వ తారీఖున ఏం జరుపుకుంటాం? నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. అదే ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అయితే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 4న జరుపుకుంటాం, ఫిబ్రవరి 4. మరి నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్. ఈ రెడ్ క్రాస్ అన్న సంస్థకి నోబెల్ శాంతి అవార్డు 3 సార్లు ఇచ్చారు. 1917లో ఇచ్చారు, 1944, 1963. 2024లో నోబెల్ అవార్డు మొత్తం 6 రంగాల్లో ఎంపీసీ, ఎల్పిఈ. మెడిసిన్లో 2 మెంబర్స్కి ఇచ్చారు, ఫిజిక్స్లో 2 మెంబర్స్కి ఇచ్చారు, కెమిస్ట్రీలో 3 మెంబర్స్, లిటరేచర్లో ఒకరికి, పీస్లో ఒక సంస్థకి ప్రకటించారు. ఈ సంస్థ పేరే నిహాన్ హిడాంక్యో. జపాన్ దేశం చెందిన సంస్థ. ఎకనామిక్స్లో 3కి ఇచ్చారు నాన్న. ఇప్పుడు ఎలా చూస్తూ ఉండాలి. నోబెల్ శాంతి పురస్కారం ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని నామినేట్ అయ్యాడు. మనకి అమెరికాకి 44వ ప్రెసిడెంట్గా పనిచేసిన బరాక్ ఒబామా కూడా నోబెల్ శాంతి అవార్డు ఇచ్చింది నాన్న. బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి అవార్డు 2009లో వచ్చింది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ప్రధాని ఎవరినన్నా? షేక్ హసీనా గారు. అక్కడ భారతదేశానికి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మహమ్మద్ యూనఫ్ ఏర్పాటు చేశారు తాత్కాలిక ప్రభుత్వాన్ని. ఆయన కూడా నోబెల్ శాంతి గ్రహీత. మహమ్మద్ యూనఫ్కి అయితే 2006లో వచ్చింది. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నాన్న. అలాగే మనకి నెల్సన్ మండేలా అంటాం. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా చేసిన వ్యక్తి. నెల్సన్ మండేలాకి 1993లో వచ్చింది నోబెల్ శాంతి అవార్డు. అలాగే మనకి ఇంకొక వ్యక్తి మీకు దలైలామా, 14 దలైలామాకి నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1989లో ప్రకటించారు దలైలామా. ఇది చదివే విధానం అంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం వార్తలో ఉంది. విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం అంటే మరి ప్రధానంగా దివ్యాంగ రంగానికి కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు ఈ అవార్డు. మరి లేటెస్ట్గా ఎవరికి ఇచ్చారు? డాక్టర్ గొడారు జగదీష్కి ఇచ్చారు. 4 దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం సమాజ సేవకు కృషి చేస్తున్నారు ఆయన. ఎక్కడిచ్చారు ఈ అవార్డు అంటే మారిషస్లో ఇచ్చారు. మారిషస్ దేశంలో. మారిషస్ ప్రధానిగా ఎవరు పనిచేస్తున్నారు? మారిషస్ ప్రధానిగా నవీన్ చంద్ర రామ్ గులాం గారు పనిచేస్తున్నారు. మారిషస్ ప్రధానిగాని గుర్తుపెట్టుకోవాలి. మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో దీన్ని ఇచ్చారు. ప్రధాని గుర్తుపెట్టుకోవాలి. మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో. మారిషస్ అధ్యక్ష ఇటీవల కాలంలో మారిషస్ దేశం మోడీ గారు వెళ్ళారు. ఓకేనా? మారిషస్ దేశంలో అవార్డు కూడా ఇచ్చారు. దానితో కలిపి మోడీ గారికి 21 ఇంటర్నేషనల్ అవార్డ్స్ చెప్పుకున్నాం. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువ వస్తున్న దేశము మారిషస్. సెకండ్ వన్ సింగపూర్ ఉందని మీకు తెలుస్తున్నాన. విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారము ఎవరికి ఇచ్చారు? డాక్టర్ గొడారు జగదీష్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటామే, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో దివ్యాంగులకు సంబంధించిన నియో స్టాండ్ వీల్ చైర్ను ఐఐటి మద్రాస్ వరకు తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆసియా హాకీ కప్ 2026 వార్తలో ఉంది. పురుషుల ఆసియా హాకీ కప్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరుగుతుంది. ఈ ఇయర్లో ఆగస్టు 29 సెప్టెంబర్ 7 వరకు. ఎక్కడ ప్రధానంగా ఆతిథ్యం ఎక్కడిచ్చింది? బీహార్లో రాజ్గిరి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అంటే ఆసియా హాకీ కప్ 2026లో ఆగస్టు 29 సెప్టెంబర్ 7 వరకు. ఇటీవల కాలంలో జరిగిన క్రీడారంగం సంబంధించి లేటెస్ట్గా జూనియర్ హాకీ ప్రపంచ కప్ జరిగింది కదా, జరగబోతుందన్న. జూనియర్ హాకీ ప్రపంచ కప్ జరగబోతుంది 2025 నవంబర్ 28 నుండి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది.
ఎక్కడ ఆతిథ్యం ఇచ్చారు? భారతదేశం. ఎక్కడ? ప్రధానంగా చెన్నై మదురైలో గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ 2025 జనవరి 13 నుండి జనవరి 19 వరకు జరిగింది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్లో విజేత భారతదేశము. రన్నరప్ ఎవరు? నేపాల్. పురుషుల మరియు మహిళల విజేత భారతదేశము. ఏ దేశం పైన? నేపాల్ పైన. 2025 ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. అలాగే మనకి 38 నేషనల్ గేమ్స్ 38వ జాతీయ క్రీడలు మనకు ఉత్తరాఖండ్లో జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరిగాయి 38 నేషనల్ గేమ్స్. 39వ జాతీయ క్రీడలు మరలా మేఘాలయలో జరుగుతాయి 2026 అని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా 9th ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. విజేత భారతదేశం. ఏ దేశం పైన? న్యూజిలాండ్ దేశం పైన. మీకు తెలుస్తున్నాను ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరిగింది. అంటే యూఏఈలో కొన్ని మ్యాచ్లు, పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్లు జరిగాయి. భారతదేశం మ్యాచ్లు అన్నీ కూడా యూఏఈలో జరిగే. విజేత ఫైనల్గా భారతదేశం. ఏ దేశమే? న్యూజిలాండ్. ఇలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వస్త్రాలు ఎగుమతిలో భారత్. మరి వస్త్రాలు ఎగుమతిలో భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది. వస్త్రాలు, దుస్తులు మొత్తం ఎగుమతిలో 2024-25లో భారత వాటా 4%. అంటే $34.8 బిలియన్ నాన్న. 2030 నాటికి $100 బిలియన్ పెంచాలనే ఉద్దేశంతో భారతదేశం వస్త్ర పరిశ్రమ టార్గెట్. మరి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? యుఎన్ఓ వాణిజ్య గణాంకాల వారు. అంటే యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి వారు నాన్న. అయితే ఇక్కడ 2010-2023 రిపోర్ట్స్ చూసుకుంటే 2010-2023 ప్రకారం అయితే భారతదేశం తక్కువ ఉంది పాయింట్లో. అదే 2024-25 భారతదేశం వాటా అయితే 4%. చూద్దాం. ఇక 2010-2023 మధ్య ఫస్ట్ చైనా ఉంది ఫస్ట్ ప్లేస్లో. మరి 2010లో అయితే మనకి $34.8 బిలియన్, 2023 29.8. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ 4.3, 9.6 ఇక్కడ. నెక్స్ట్ వన్ వియత్నాం 2.9, 5.8. భారత్ 3%. 2023లో అయితే 2.8. ఇప్పుడు 2024-25లో భారత వాటా 4% అంట. $34.8 బిలియన్. 2030 నాటికి $100 బిలియన్ పెంచాలి. 2030కి చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇండియా టార్గెట్స్ ఒకసారి మీరు చూసుకుంటే ఇండియా టార్గెట్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. భారతదేశం ఎయిడ్స్ రహిత దేశంగా మారాలని టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే మలేరియా ఫ్రీ ఇండియా టార్గెట్. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా. భారత ప్రధాని మోడీ గారికి ఒక వ్యక్తిగత కార్యదర్శిగా రావడం జరిగింది. ఒక మహిళను నియమించారు. ఆమె పేరు నిధి తివారీ గారు. ఈమె IFS అధికారి. మరి ప్రజెంట్ జాతీయ భద్రత సలహాదారు ఎవరు పనిచేస్తున్నారు? అజిత్ దోవల్ గారు పనిచేస్తున్నారు. మోడీ గారికి లేటెస్ట్గా వ్యక్తిగత కార్యదర్శిగా వచ్చిన వ్యక్తి నిధి తివారీ, IFS అధికారిని గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారు 3వసారి చేసిన పర్యటన గుర్తుపెట్టుకోవాలి. మూడవసారి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఏంటి? మోడీ గారికి వచ్చిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మోడీ గారు విదేశీ పర్యటన ఇటీవల కాలంలో ఏ దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నారు, ఆ ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా. మరి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా ఎవరు వచ్చారు? ఆయన పేరు సమ్మీ సిల్వా. ఓకే, సమ్మీ సిల్వా వరుసగా 4వసారిన. అంటే శ్రీలంక క్రికెట్ ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి సమ్మీ సిల్వా వరుసగా 4వసారి. ఈయన దాదాపుగా 2 సంవత్సరాలు ఉంటానని ఈ పదవిలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన BCCI అంటాం, BCCI. మరి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? రాజర్ బినీ. అదే BCCI కార్యదర్శిగా మనకి ఎవరు వచ్చారు నాన్న? దేవాజిత్ సైక్లియా. అదే మనకి ICC ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు? ICC ప్రెసిడెంట్ జైసా. ఇవన్నీ క్రీడారంగానికి సంబంధించినవి. అదే IOC ప్రెసిడెంట్గా పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి రావడం జరిగింది ఇటీవల కాలంలో. ఆమె పేరు క్రిస్టీ కోవెంట్రీ. IOC పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, పాస్ట్ ఆఫ్రికన్ ఉమెన్. ఈమె 2025 జూలై నుంచి వస్తారు అంటే IOC ప్రెసిడెంట్గా. ఇలా క్రీడారంగానికి సంబంధించిన వ్యక్తులు ఏమైనా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వార్తలో ఉంది. మరి సాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయము గతంలో మహిళా యూనివర్సిటీ అనేవాళ్ళమే.
అంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? కోటిలో ఏర్పాటు చేశారు. కోటిలో. దానికి ఇటీవల కాలంలో 2025లోనే పేరు మార్చారు. అంటే తెలంగాణలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరు మనకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ పేరు మార్చారు. అయితే ఇక్కడ చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీదుగా వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీదుగా వస్తుంది. ఇప్పుడు ఈ చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు వచ్చింది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్. ఓకే, యూజీసీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సర్టిఫికేట్ అక్కడి నుంచే వస్తుంది, యూజీసీ నుంచి. ఆ యూజీసీ 1956లో ఏర్పాటైంది. ప్రజెంట్ యూజీసీ చైర్పర్సన్గా పనిచేస్తుంది జగదీష్ కుమార్. ఆ యూజీసీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ. ఇటీవల కాలంలో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతము. భారత అమ్ములపొడిలో మరో అస్త్రం వచ్చింది నాన్న. దీన్ని ఎవరు పరీక్షించారంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి పనిచేస్తుంది. ఇక్కడ మనం చూస్తే భారత్ అమ్ములపొడిలో మరో అస్త్రం చేరింది. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు ఎవరు రూపొందించారు? దీన్ని ఎవరు పరీక్షించారంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ వాటర్ డ్రోన్ గురించి మాట్లాడితే 6 టన్నులమ్మ. దీని బరువు ఎంత అంటే 6 టన్నులు ఉంది. దీని యొక్క పొడవు మనం చూసుకుంటే నాన్న 9.75 మీటర్లు, గంటకు 14 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. ఇది ఒక్కసారి మనం చూస్తే నాన్న దేని గురించి 6 టన్నుల బరువు ఉంటుంది. దీని యొక్క పొడవు 9.75 మీటర్లు నాన్న. మరి గరిష్టంగా గంటకు 14 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది. 14 కిలోమీటర్లు. దీన్ని ఎవరు పరీక్షించారు? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ 1958లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ నాన్న గుర్తుపెట్టుకో న్యూఢిల్లీ. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్పర్సన్ సమీర్ వి కామత్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.